గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు. ఎర్రోల శ్రీనివాస్ గారు, 2024లో ఓటమి చవి చూసింది, ఒక 1 year ఓటమి చూసినటువంటి సిచ్యువేషన్ మీరు. సో ఆ ఓటమి నుంచి ఏం నేర్చుకున్నారు, ఏం చేసిరు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 1 yearలో ఏం జరిగింది, 25 ఏం చేయబోతాం? 2023-24 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలను ప్రజలను వంచి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అసలు 420 హామీలు ఇచ్చి ప్రజలకు లేనిపోని భ్రమలు కల్పించి భ్రమలలో నింపి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. పాపం ప్రజలు కూడా ఒకసారి అవకాశం ఇద్దాం, ఇన్ని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చెప్పిన మాటే 100 సార్లు చెప్పడం వల్ల నిజమైపోద్ది అనేటువంటి భావన గోబెల్ ప్రచారం ఉన్నది. దాంట్లో భాగంగానే అనుకోండి, కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చెప్పి జనాలకు ఎక్కించి జనం ఒకసారి అవకాశం ఇచ్చింది. కానీ అధికారంలోకి రావడానికి ముందు ఎన్ని హామీలు ఇచ్చిండ్రో హామీలన్నీ తుంగలో దొక్కిండ్రు. 100 రోజులలో 6 గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పిండ్రు. 391 రోజు అయింది ఇలాంటికి, ఒక్క హామీ అమలు కాలేదు. 420 హామీలు 420 హామీలు ఏంది అభయాస్తం కింద ఇచ్చిండ్రు. ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు. అంటే అడుగడుగున మోసం, అడుగడుగున దగ, అడుగడిగిన వంచన తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఏం చేసింది ఏం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎందుకు ఎన్నుకున్నామన్నటువంటి భావన 365 రోజులనే ప్రజలకు ఒక భ్రమలు, అంటే ప్రజలకు ఒక అవగాహన వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేసినామా అనేటువంటి భావన ప్రజలకు ఒక క్లారిటీ మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వగలిగింది. అంటే 1 year పాలనలో ఏం చేసిందంటే దగ, వంచన, మోసం, అబద్ధాలు, ఎదురు తిరిగితే ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో పెట్టేటువంటి కుట్రలు తీసింది. మేము మీ 6 గ్యారంటీలు ఏమైనాయి అని అడిగితే అక్రమంగా కేసులు పెట్టి ఇలా జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా మీరు ఇచ్చినటువంటి పథకాల గురించి మాట్లాడితే పగబట్టి ఇలా కేసులు పెడతా ఉన్నది. ఇలా సిస్టమ్ మీద మాట్లాడితే పోలీస్ సిస్టమ్ కొద్దీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మనం ప్రజల సమస్యల మీద మేము మాట్లాడితే ఇలా రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని ఇలా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న మా ఇంటికాడ తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి నోటీసులు ఇస్తామని చెప్పి ఎంత హంగామా చేసిండ్రో మనం అందరం కూడా చూసినాం. ఇలా అంటే 2023-24 మొత్తానికి కూడా కాంగ్రెస్ పాలనలో కేసుల నామ సంవత్సరముగా, అక్రమ కేసుల నామ సంవత్సరముగా మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అక్రమ కేసుల నామ సంవత్సరముగా ఇలా దాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసుకున్నారు. కంప్లీట్ అయింది 25 ఎంట్రీ ఈ రోజు నుంచి. మీ పార్టీ ఎజెండా ఏముంటుంది? 1 year ఏదో వాళ్ళకి టైం ఇస్తామన్నారు. 1 year తర్వాత మీ పార్టీ ఎజెండా అంటే ఏం రెజల్యూషన్ తీసుకోబోతుంది బీఆర్ఎస్? ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అమలు పరిచేదాకా అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం, అడుగడుగున నిలదీస్తూనే ఉంటాం. అడుగడుగున మీరు ఎంత కేసులు పెట్టినా, అక్రమంగా మా గొంతులు నొక్కినా, అక్రమంగా మా ఇంటి అద్దాలు, మా ఇంటి దర్వాజలు పగలగొట్టి మమ్మల్ని బెడ్రూమ్లకి గుంజుకి వెళ్ళినా కూడా మేము ప్రజల కోసం, ప్రజల పక్షాన డెఫినెట్గా ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. మా గొంతులు నొక్కినా, కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా మా ప్రశ్నలు అనేటి మీ మీద అడగడం అన్నది ఆపము, ప్రశ్నించడం అన్నది ఆపము. డెఫినెట్గా 6 గ్యారెంటీల మీద మాట్లాడతాం, 420 హామీల మీద మాట్లాడతాం, విద్యార్థులకు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడతాం. ఇలా రైతు భరోసా మీద 15,000 ఇస్తామని చెప్పిండ్రు, వాటి మీద మాట్లాడతాం. ఇలా రుణమాఫీ 40 లక్షలకు ఇస్తామని 31 లక్ష బడ్జెట్లో పెట్టి 22 లక్షలకు ఇచ్చి ఇలా 12 లక్షలు మాత్రమే రైతులకు వేసినటువంటి దాన్ని కూడా
12,000 రైతులకు వేసినటువంటి వాటి మీద కూడా మేము నిలదీస్తాం, ప్రతి అంశంలో నిలదీస్తాం. తులం బంగారం అన్నారు, ఇప్పటికీ ఏకైనా రాలేదు. ఇలా తులం బంగారం మీద మాట్లాడతాం. 2,000 పింఛను 4,000 ఇస్తామని చెప్పిండ్రు. 4,000 కాదు కదా, ఈ 391 రోజులల్లో నయా పైసా రూపాయి పెంచలే. ఇలా తులం బంగారం రాలే, 4,000 రూపాయల పెన్షన్ రాలే. విద్యా భరోసా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా విద్యా భరోసా ఎవరికి లేదు. అంటే రైతుకు భరోసా లేదు, విద్యార్థికి భరోసా లేదు, నిరుద్యోగ భరోసా లేదు, ఉపాధి భరోసా లేదు. ఎవరికి భరోసా లేని ప్రభుత్వం, ఎవరికి భరోసా ఇచ్చినామని చెప్పలేనటువంటి దీనమైనటువంటి స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్ పాలన కొనసాగింది. ఇప్పుడు 2024లో మేజర్ ఇష్యూస్గా చర్చకు వచ్చిన దాంట్లో బీఆర్ఎస్ తీసుకున్నటువంటి లైన్లో హైడ్రా, మూసి, తర్వాత లగచర్ల ఘటన కావచ్చు, తర్వాత ఆదిలాబాద్లో మరొక సంఘటన, గురుకులాల సందర్శన కావచ్చు, ఇవన్నీ జరిగినటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు ఇంకొక 2024లోనే మేజర్ ఇష్యూ సినిమా ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత లేటెస్ట్గా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకున్నాడు ముఖ్యమంత్రి అనేటువంటి మాటకి దిల్ రాజు లేఖ రాశారు కేటీఆర్ను ఉద్దేశించి. ఆ మాటలపైన ఏం చెప్తారు? దిల్ రాజు అసలు ఇది వ్యక్తిగతంగా జరగలేదు, అందరూ సమక్షంలో జరిగింది, అలాంటి మాటలు కరెక్ట్ కాదంటూ కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరి వ్యక్తిగతంగా వారు చేసుకుంటే మాకు సంబంధం లేదు. ఇది వ్యక్తులతోని మాకు అవసరం లేదు. వ్యవస్థకు జరిగినటువంటి నష్టం గురించే ఒక రాజకీయ పార్టీగా మేము మాట్లాడతాం. వ్యక్తులు మీరు ఇచ్చుకోండి, పుచ్చుకోండి, ఒకరింట్లో పోయి ఒకరు తినుండ్రి, తాగుండ్రి, తందనని ఆడుండ్రి. కానీ మా పార్టీ నాయకుల మీద, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నప్పుడు మాత్రం డెఫినెట్గా మేము స్పందిస్తాం. ఈ 10 తెలంగాణ రాష్ట్రం విడిపోయినాక 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమను చాలా అద్భుతంగా దేశవ్యాప్తంగా ఖ్యాతి పెంచింది గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇలా ఈ సినీ పరిశ్రమకు వస్తున్నటువంటి అరుదైనటువంటి గౌరవాన్ని చూసి తట్టుకోలేకనా, లేకుంటే దీన్ని నష్టం చేయడానికా తెలియదు. కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలోనేమో సినీ పరిశ్రమను ఖ్యాతిని పెంచగలిగినాం, వీలైనంత వరకు పెంచగలిగినాం. మీకు అన్ని రకాలుగా అండదండలుగా నిలబడ్డాం. తెలంగాణ ఉద్యమ పరిస్థితుల నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా అన్యూనత, అవినాభావ సంబంధాలు పెంచగలిగినాం. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళకు కూడా భద్రత ఇవ్వగలిగినాం. కానీ ముఖ్యమంత్రి గారు మరి తన మనసులో ఏముందో తెలియదు, కానీ ఢిల్లీకి పోయి ఒక కాన్క్లేవ్లో ఏం చెప్పిండు, కేసీఆర్ గారు సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచగలిగితే ఢిల్లీకి పోయి, గల్లీలో కాదు ఢిల్లీకి పోయి సినీ పరిశ్రమ ఖ్యాతిని తగ్గించగలిగిండు. మరి ఇలా దిల్ రాజు గారు ఎక్కడ నిలబడి మాట్లాడాలి, ఎవరికి మాట్లాడాలి? 10 సంవత్సరాలు మీకు వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారికి మీరు వెన్నుదన్నుగా నిలబడి మాట్లాడతారా? లేకుంటే మీ ఖ్యాతిని ఢిల్లీ స్థాయిలో పోయి మీ ఖ్యాతిని తగ్గించినటువంటి వాళ్ళకి అండదండగా నిలబడతారు? సినీ పరిశ్రమ నాయకులు ఆలోచన చేయాలి. ఇలా మేము కేటీఆర్ గారు మాట్లాడిన దాన్ని మీరు చిలువల పలవగల చేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలను తడుముకున్నట్టు అసలు మీరెందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీకు ఒక పోస్ట్ ఇవ్వగానే మొత్తం వ్యవస్థ అంతా మీద అయిపోతున్నదా? మీకు వ్యక్తులతోని మాకు అవసరం లేదు, కానీ విశ్వాసం ఉంటే సినీ పరిశ్రమలో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి దిల్ రాజ్ అంటే చాలామంది ఏమంటారు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టొచ్చిన ప్రతి పోరాడు కూడా అనుకుంటుండ్రు ఈయన దిల్ రాజు కాదు డీల్ రాజ్ అని. మేము అంటలేం, టీఆర్ఎస్ పార్టీగా నేను అంటలేను, మా నాయకులు అంటలేరు, మా కార్యకర్తలు అంటారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి అందరు కూడా ఈయన దిల్ రాజు కాదు డీల్ రాజు, అన్నిట్లలో డీల్ చేస్తాడు అనుకుంటారు. అది మీరు తెలుసుకోండి. మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఊరుకోం. మేము 10 సంవత్సరాలు పద్ధతిగా ఉన్నాం, ఇప్పటికీ పద్ధతిగా ఉన్నాం, భవిష్యత్తులో కూడా చాలా పద్ధతిగా ఉంటాం. ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు తిరగానే సమాధానం చెప్తాం. అది గుర్తుపెట్టుకోవాలని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. రైట్, ఇది ఎర్రల శ్రీనివాస్ డాక్టర్ చెప్తా ఉన్నారు. వచ్చేటువంటి రోజులు 2025లో రెజల్యూషన్కి సంబంధించినటువంటి విషయంలో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం పోరాడుతూనే ఉంటాం. అక్రమ కేసుల నామ సంవత్సరంగా 2024ని చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నారు. దిల్ రాజు కాదు డీల్ రాజు అంటున్నారు ఎర్రల శ్రీనివాస్. వీడియో జర్నలిస్ట్ సూర్యతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.